గోవిందాయ నమః. మొన్న ఒక పెద్ద ఆయన మాట్లాడుతున్న వీడియో ఒకటి చూశానంట నేను ఇన్స్టాగ్రామ్లో. ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడంటే, గడప మీదట పాలు అవన్నీ పోసేసి ఒక అభిషేకం లాగా చేస్తే గడపలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది ఇంట్లోకి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళు పనుల మీద అలాగ బయటికి వెళ్తారు కదా, అందరూ కూడా బయట నుంచి వచ్చేటప్పుడంట కూడా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తారంట ఇంట్లోకి. తీసుకురావడం వలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ఎక్కువగా ఉంటుందట. దానివల్ల సమస్యలు ఏర్పడతాయంట, మనశ్శాంతి ఉండదట, నిద్ర రాదట, అనుకున్న పనులు అవ్వవట, నిద్రపోదామన్నా కూడా నిద్ర పట్టదట. ఇలా రకరకాల సమస్యలకు లోనవుతారట. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి అడుగు పెట్టకుండా ఉండాలంటే ఈ గడప మీద పాలు అవన్నీ పోసేసి అభిషేకాలు ఇవన్నీ చేయాలట. అది ఆ పెద్ద మనిషి వీడియో సారాంశం. ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఇంకొందరు యూట్యూబర్స్ ఏం చేస్తారు, ముఖ్యంగా మహిళలు అనమాట, ఈ వ్లాగ్స్ అవన్నీ చేసేవాళ్ళు. అది చూడగానే ఓకే వాళ్ళు చెప్పారు, మనం దాన్ని చేసి చూపిద్దాం అద్భుతంగా అనేసి వాళ్ళు నీట్గా ఆ గడపలకి ఈ పసుపులు కుంకాలు రాసిన తర్వాత పాలు పోసి, పెరుగు పోసి, నెయ్యి పోసి ఇట్లాగా అభిషేకాలు అవన్నీ చేసేస్తే నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి రాకుండా ఉంటానికి అనేసి వీళ్ళు మొదలెట్టేస్తారు. అంటే కొందరు పెద్ద మనుషులే చెబుతారు, దాన్ని యథావిధిగా వ్లాగ్ చేసేసి కొందరు మహిళా యూట్యూబర్స్ చూపిస్తారు. టోటల్గా ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా ఉంటుందట. ఈ విషయం గురించి కొంచెము మన ఛానల్ ఫాలోవర్స్కి ఎక్కువ మంది మహిళలు చూస్తుంటారు కాబట్టి వివరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఈ రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ అంటే తెగ భయపడిపోతున్నారు అనమాట. మీరు ఫస్ట్ ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, మనుషులు అన్నాక ఈ భూమి మీద పుట్టిన తర్వాత వాళ్ళు కర్మ చేయకుండా ఎలా ఉంటారు? కర్మ చేయకుండా ఎవరికైనా సాధ్యమవుతుందా? భగవద్గీతలో పరమాత్ముడు ఏం చెప్తాడంటే, సన్యాసాశ్రమంలో ఉన్నామని చెప్పిన వాళ్ళు కూడా కర్మ చేయాల్సిందే, కర్మ చేయకుండా ఎవ్వరికి జీవనం సాధ్యం కాదు అని పరమాత్ముడు స్పష్టంగా చెప్తున్నాడు. కర్మయోగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు స్వామి భగవద్గీతలో. నీ కర్మ నువ్వు చేయాల్సిందే, నీ డ్యూటీస్ నువ్వు చేయాల్సిందే. ఇంకా వర్క్ ఈజ్ వర్షిప్. నీ డ్యూటీ ఏదైతే ఉందో అది స్పిరిచువల్గా ఒక డివైన్గా నువ్వు భగవత్ ప్రాప్తి కోసం చెయ్యి అని పరమాత్ముడు భగవద్గీతలో చెప్తూ ఉంటాడనమాట. ఇంట్లో మనుషులు ఉద్యోగాలు చేయడానికి ఆఫీస్కో లేదంటే వాళ్ళ డ్యూటీస్కో వెళ్ళాలి. పిల్లలు ఉంటే స్కూల్స్కో కాలేజెస్కో వెళ్ళాలి. ఇతరత్ర పర్సనల్ పనులు అంటే మన కుటుంబానికి సంబంధించి తెలిసిన వాళ్ళు ఎవరైనా పోయారనుకోండి, అక్కడ కూడా వెళ్ళేసేసి వాళ్ళని చూసి రావాలి. హాస్పిటల్లో ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళేసేసి చూసి రావాలి. ఒక గృహంలో ఉంటున్న కుటుంబ సభ్యులు ఇంట్లో నుండి అసలు బయటికి వెళ్ళకుండా వాళ్ళ పనులు చేసుకోకుండా వాళ్ళ పనులు పూర్తయ్యాక తిరిగి ఇంటికి రాకుండా అసలు ఎలా ఉంటారు? వాళ్ళ పనులు చూసుకొని ఇంట్లో ప్రవేశిస్తే నెగిటివ్ ఎనర్జీ వచ్చేస్తుంది వాళ్ళ వలన. ఎందుకంటే ఎంత హాస్యాస్పదమైన విషయాలు చెప్పండి. ప్రపంచము పురోగమిస్తుంటే ఇంకా మన దేశంలో ఇవే నెగిటివ్ ఎనర్జీలు ఇంట్లోకి అవి ప్రవేశిస్తాయి, ఇదే గోల. ఇంతకు మించి అసలు ఎదిగే ఆ సందర్భాలు కూడా కనపట్లేదు. అసలు మొత్తం ఇలాగే మాట్లాడుతున్నారు. అసలుకి నెగిటివ్ ఎనర్జీలు ఎందుకు వస్తాయండి? ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తాడు, ఇంట్లో నుండి మధ్యాహ్నమో సాయంత్రమో తిరిగి వస్తాడు, లేదంటే పని ఉండి బయటకు వెళ్తారు, తిరిగి వస్తారు. ఏమి కాళ్ళకు దుమ్ములు కూడా అవ్వట్ల, చెప్పులో షూస్ వేసేసుకుని వెళ్తున్నారు. పాత రోజుల్లో ఎంతోమంది చెప్పులు ఉండేవి కాదు, కిందంతా మట్టి మశానం ఏదో, అది వదిలేయండి. అది ఉన్నప్పుడు ఎక్కువగా నడిచి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఇట్లా వెహికల్స్ ఏమి లేవు. కొందరు ఏవో దిష్టి తీసో లేదంటే ఏదైనా చేతబడ్డు చేసి అవి ఇవి అనేది పడితే అది డైరెక్ట్గా కాలుతో తొక్కితే ఏదో జరుగుతుందనేసి ఒకప్పుడు కొన్ని నమ్మకాలు ఉండేవి. అసలుకి ఈ రోజుల్లో షూ వేసుకొని చెప్పులు వేసుకొని వెళ్ళి బైకో కారో ఎక్కేసి లేదంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సులో లోకల్ ట్రైన్స్ ఎక్కేసి వెళ్ళి వాళ్ళు పనులు వాళ్ళు చేసుకొని తిరిగి వచ్చేస్తున్నారు ఇంటికి. ఆ చెప్పులు నీట్గా బయట వదులుతున్నారు, కాలికి మట్టి అంటుకోవట్లేదు, ఆ పట్టా ఉంటుంది బయట డోర్ మ్యాట్, ఇంట్లోకి వచ్చేస్తున్నారు. ఏం తీసుకొస్తారండి? ఏముంటాయి? ఏమీ ఉండవు, ఏమీ తీసుకురారు. ఎవరైనా తెలిసిన మనిషి పోయారు, మనం వెళ్ళాలి, ఓకే ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్ళాము, ఒక పోలదండ వేసాము, ఇంటికి తిరిగి రావాలి, కాలు కడుక్కొని వచ్చేస్తాం. కడుక్కోపోయినా పర్వాలేదు, ఏముంటుంది? చెప్పులు తీసేసి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళడమే, బాత్రూమ్ దగ్గరికి వెళ్ళేసేసి స్నానం చేసి ఆ బట్టలు వదిలేసేసి వేరే బట్టలు వేసుకుంటున్నారు, అయిపోతుంది. ఏం నెగిటివ్ ఎనర్జీలు అసలు ఎందుకు వస్తాయండి ఇంట్లోకి? నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి రాకుండా 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 అంటారు. అసలు ఏం నెగిటివ్ ఎనర్జీ ఏ కారణంగా ఇంట్లోకి వస్తుంది చెప్పండి, ముందు అది చెప్పండి. ఏం నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోకి? పోనీ మనం ఏమైనా మహాపవిత్రులమా? తపస్సులు చేసిన వాళ్ళమా? గొప్ప సిద్ధులు పొందిన వాళ్ళమా? మామూలు మనుషులమండి, మంది ఏం పోతుంది? ఆలోచించండి ఒకసారి. ఈ నెగిటివ్ ఎనర్జీ అని ఒక్క మాటకి ఇక గడపల దగ్గర ఎడారుల్లో పెరిగే చెట్లు కూడా తీసుకొచ్చి కడుతున్నారండి. వాకిళ్ళ దగ్గర కలబందలు,
ఈ బ్రహ్మజముడు నాగజముడు ఏదో అంటారు, అవి నాకు ఆ పేర్లు కూడా సరిగ్గా తెలియవు. రకరకాల ఈ డ్రై ఏరియాలో డిజర్ట్లో ఉండే రకరకాల ముళ్ళ చెట్లు ఉంటాయి చూసారా, అవి కూడా తీసుకొచ్చి వాకిళ్ళకి కట్టాలా, నిమ్మకాయలు కట్టాలా, పచ్చిమిరపకాయలు ఎర్రమిరపకాయలు అన్నీ కట్టేయాలి, వెంట్రుకలు కట్టేయాలి, గుమ్మడికాయలు కట్టేయాలి, నిమ్మకాయలు కట్ చేసి పసుపులు అన్నీ పూసేసి కుంకాలు పూసేసి పెట్టేయాలి, ఇంకేమేమో చేసేయాలి. ఎందుకంటే ఇన్ని రకాల ప్రక్రియలు నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఇంట్లోకి రాకుండా ఉంటారు కదా. అసలు ఇంట్లోకి ఎందుకు వస్తుంది నెగిటివ్ ఎనర్జీ? బాగా గుర్తుపెట్టుకోండి, నేను భగవద్గీత ఫాలో అవుతూ చెప్తాను, ఏం చెప్పినా కూడా ఈ కాలం వాళ్ళకు కూడా తేలిగ్గా అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చింది మన బుర్రల్లోకి, అది మన బ్రెయిన్ని తొడిచేస్తుంది, మన ఇంట్లో కాదండి. ఇది గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండే ఈ బుర్రలో ఉండే గుజ్జు క్లీన్ చేసుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు సత్పురుషులు అవుతారండి, సదాచారవంతులు అవుతారండి. వాళ్ళు భగవంతుడి విషయంలో మంచి క్రమశిక్షణ కలిగిన ఆధ్యాత్మిక సాధనలు అవుతారండి. అలా అవడానికి ప్రయత్నించండి. ఇది శుభ్రం చేసేసుకుంటే ఇది బాగుంటే చాలు. అర్థమవుతుంది కదా, అంటే మన బుర్ర బాగుంటే చాలు, ఇల్లు అదే బాగుంటుంది. అంతసేపటికి బుర్రలోకి ఈర్ష్య, అసూయ, ఎదురింట్లో వాళ్ళు ఎదురు ఫ్లాట్ వాళ్ళు ఏదైనా సుఖంగా ఉంటే చూడలేం. ఎదురింట్లో భార్య భర్త సరదాగా పిక్నిక్కో సినిమాకో పెడితే మనం భరించలేం. వాళ్ళు ఏదైనా కొనుక్కుంటే మనం తట్టుకోలేం. ఆఫీస్లో ఎవరికన్నా ప్రమోషన్ వస్తే మనం భరించలేం. ఎవరైనా బాగుంటే మనం అది భరించలేం. ఎవరైనా సొంత ఇల్లు కట్టుకుంటేనో ఇంకేదైనా ఒక కారు కొనుక్కుంటేనో అది మనం భరించలేం. ఇంతదాకా దరిద్రుడిగా ఉన్నవాడు ఉన్నటువంటి కోటీశ్వరుడు అయిపోతే మనం తట్టుకోలేం. అది మన ఊరిలో వాడైతే అసలు తట్టుకోలేము. ఈ రాగద్వేషాలకు అతీతంగా ఉండమని భగవద్గీత చెప్తుంది, పరమాత్ముడు చెప్తుంది. రాగద్వేషాలకు అతీతముగా తామరాకు మీద నీటి బుట్టులా ప్రశాంతంగా జీవించు అని పరమాత్ముడు చెప్తున్నాడు. ఆ విధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తే బుర్రలో గుజ్జు ముందు మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. ఈ ఈర్ష్య, అసూయలు ఇదే పెద్ద దరిద్రం. పెద్ద మానసిక దరిద్రం ఏంటంటే ఈర్ష్య, అసూయ. ఇంకొకళ్ళు బాగుంటే చూడలేని స్థితి, ఇంకొకరు చిన్న మాట అన్నా కూడా భరించలేని స్థితి, ఇంకొకరు ఎదిగితే బాగుంటే సంతోషంగా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకునే స్థితి. ఈ స్థితి ఉన్న వాళ్ళు ఏ ఇంట్లో ఉంటారో ఆ ఇంట్లో అదే పెద్ద మైనస్, అదే నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో కాదండి ఉండేది, మన ఒంట్లో ఉంటుందండి, మన బుర్రలో ఉంటుందండి. మన బుర్రలో గుజ్జు మనం శుభ్రం చేసుకోగలిగితే, ప్రశాంతంగా ఉండగలిగితే, మనం ఆనందంగా లేకపోయినా ఎదుటి వాళ్ళ ఆనందాన్ని చూసి సంతోషించగలిగితే, మనకి సుఖాలు సౌకర్యాలు లేకపోయినా ఎదుటి వాళ్ళకి ఆ సౌకర్యాలు ఉండి వాళ్ళు సుఖపడుతుంటే చూసి పోనీలే నాకు లేకపోయినా ఎదుటి వాడికి ఉంది వాడిని సుఖపడని అనేసి ఒక అంత ఆ విధమైన పాజిటివ్ భావజాలం నీకు కానీ ఉంటే నీ మనసే మందిరం అవుతుంది. అలా ఉన్నవాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది తప్పితే నెగిటివ్ ఎనర్జీ ఉండదు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీ అనేది బ్రెయిన్కి సంబంధించినది, మన ఆలోచనలకు భావనలకు సంబంధించింది తప్ప ఇంట్లోకి బయటికి పోయిన వాళ్ళు ఇంట్లోకి వస్తూ ఉంటే ఇంట్లో వరకు ఎక్కడికి పోతారు? ఇలా ఆలోచించే వాళ్ళు ఏం చేయాలంటే మొత్తం బయటికి పోకుండా ఇంట్లో లేదా ఫ్లాట్లో తలుపేసుకొని కూర్చొని గుడ్లు బతుకుతూ ఉండాలి. బయట నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తే నెగిటివ్ ఎనర్జీలు వస్తాయండి. చెప్పేవాళ్ళు ఎలా చెప్తారు, వినేవాళ్ళకైనా అసలుకి మనిషి అనేవాడు పోకుండా ఎలా ఉంటుందండి, నెగిటివ్ ఎనర్జీలు ఎట్లా వస్తాయండి అని వీళ్ళు క్వశ్చన్ చేయరు. ఇప్పుడు ఇంకా మనకి సౌకర్యాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ ఉంది, తిరుగుతున్నాం, నెల మీద కాలు పెట్టుకున్న. పాత రోజుల్లో ఊరు చివర పొలిమేరల దగ్గర ఉండే పొలాల దగ్గరికి అక్కడ వెళ్ళేసేసి రాత్రి తెల్లారులు ఉండేవాళ్ళు, కాపలాలు కాసేవాళ్ళు, పొలాలకి పశువులకి కాపలా కాసేవాళ్ళు, పనులు చేసేవాళ్ళు. మన పెద్దలండి, మన పూర్వీకులు అన్నీ తాకాల్సి వచ్చేది, అన్ని పనులు చేయాల్సి వచ్చేది ఆ రోజుల్లో చేతులతో తప్ప మిషన్లు కూడా లేవు ఏ పని చేయాలన్నా కూడా. అప్పుడు కూడా ఈ నెగిటివ్ ఎనర్జీలు, ఈ దరిద్రాలు, ఈ గొడవలు లేవు. ఇప్పుడు అంతా బాగానే ఉంది, అన్ని సౌకర్యాలు వచ్చేస్తుంది. దేన్ని మనము తాకుండా అన్ని మిషన్లతో అయిపోతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదంటే మనం సొంత వాహనాల్లో బయటికి పోయి తిరిగి వస్తున్నాము, ఏమి తాకము, షూస్ చెప్పులు వేసేసుకొని అలా వెళ్ళి ఇలా దించి ఇలాగ వచ్చేస్తున్నాం ఇంట్లోకి. రాగానే మళ్ళీ షవర్ చేసేస్తాము, ఫ్రెష్గా రెడీ అయ్యి బట్టలు వేసుకుంటూ ఏం నెగిటివ్ ఎనర్జీలు వస్తున్నాయని. కాబట్టి ఈ పిచ్చి వదిలేయండి, పిచ్చి పిచ్చి పనులు మానేయండి. వీళ్ళన్నీ చెప్పేవాళ్ళు చెప్తారు, చూపించే వాళ్ళు చూపిస్తారు, అది చూసి మనం అవన్నీ చేసి కొద్ది రోజులు పూజలు చేయలేక విసుకొచ్చేస్తుందండి, మా వల్ల కావట్లేదండి అంటే వీటిని అసలు పూజలను కూడా అనరండి. అర్థమవుతుంది కదా. గడపల మీద పాలు పోయడాలు, తేనె పోయడాలు, పెరుగు పోయడాలు, అడచేమ చేరడాలు, ఇవన్నీ పనికి మారిన పని లేని పనులు అనమాట. అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన ఆలోచనలో ఉంటుంది, మన బుద్ధిని బాగు చేసుకోవాలి తప్ప ఇంట్లో ఉండదండి. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలే మన చేత దరిద్రమైన పనులు చేపిస్తాయి, దాంతో ఈ జీవితం నరకం అయిపోతుంది అనమాట. కాబట్టి మన యాటిట్యూడ్ మార్చుకొని పాజిటివ్గా సకారాత్మకమైన ఆలోచనలతోటి మంచిగా ఆలోచించాలి. పెద్దలు చెప్పారు, అందరి మంచి కోరుకోవాలి, ఎవ్వరి చెడు కోరుకోకూడదు. చెడుగా ఉన్న వాళ్ళ మనసులు కూడా మారాలని కోరుకోవాలి. లోకా సమస్త సుఖభవంతు, సర్వాజన సుఖభవంతు, శాంతి 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 అని ఈ శాంతి మంత్రాలు ఎందుకు చెప్పారో తెలుసా? పాజిటివ్ ఆలోచనలతోటి ఉండు అని. అది కూడా అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు మనుషులు లేరు, ఇంత చదువుకొని కూడా. నెగిటివ్ ఎనర్జీలు, గడపకు అభిషేకాలు అనుకుంటూ అర్థం చేసుకునే వాళ్ళు బాగుంటారు. మీరందరూ అర్థం చేసుకొని
ఒక విజ్ఞానపరంగా జ్ఞానపరంగా ఆధ్యాత్మిక సాధనలు ఎదగాలని కోరుకుంటూ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.